నిన్నటిదాకా గ్రామాలలో గ్రామ పార్టీ అధ్యక్షులు లేకుండా గ్రామాలన్నీ గ్రామ వ్యవస్థలు లేకుండా నిర్వీర్యమైపోయినాయి. ఇప్పుడు మీరు వచ్చారు, మీ చేతుల మీదుగా ఈ ప్రజాపాలన తీసుకుంటున్న కార్యక్రమాలని, అది సన్నబియ్యం కానీ, అది కొత్త రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లులు కానీ, ఏవి కానీ మీ ఆధ్వర్యంలో ఈ ప్రజలకు అందాలని అట్టడుగు పేదవానికి మంచి జరగాలి. ఇలా మన కార్యకర్తలు, మన సుఖాలు, మన కోసం పనిచేసుకునే వ్యవస్థ నుంచి మీరు బయటికి రండి. ఎందుకంటే మళ్ళా మీరు సర్పంచ్ గెలవాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, రేపు అంతకంటే పొజిషన్ పెద్దగా పోవాలన్నా మీ మీద ఒక అభిప్రాయం రావాలి. ఒక సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత మీ మీద ఊరి ప్రజల దృష్టి ఉంటుంది, వాళ్ళు గెలిపించుకోండి. ఇలా తెలుసు, మనం అన్న చెప్పిండు కుమ్మమని ఇలా ఎన్నో గెలిచేటోళ్ళ మన దగ్గర మన మధ్యలో కొంచెం వర్గపోరు ఉండడం వల్ల కొన్ని ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కూడా ప్రజలు ప్రత్యేకంగా ఒక శ్రద్ధ పెట్టి గెలిపించారు. మీరు ఎందుకంటే ఒక నమ్మకంతో గెలిపించారు, మీ వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. కాబట్టి రేపు రెండో విడతలో రావాల్సినటువంటి ఇందిరమ్మ ఇల్లులైనా, ఏ పథకమైనా, అది పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంకేదన్నా కానీ ప్రభుత్వం తరఫున వచ్చే వాటిని మీరు సక్రమంగా పేదవాడికి వచ్చే విధంగా మీరు చేసినప్పుడే మళ్ళీ మీకు భవిష్యత్తులో ప్రజలు ఓట్లు వేస్తారు. అదే కాకుండా ఓట్లు అయిపోయినాయి, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, పంతాలకు పోకండి. ఓటు వేసి ఉంటాడు, ఓటు వేసి ఉంటాడు. ఇవాళ వేసిన ఓటు రేపు వేసడానికి గ్యారెంటీ లేదు, ఇవాళ ఏ నోటు రేపు వేయడానికి గ్యారెంటీ లేదు. ఓటు ఎప్పుడైనా ఎవరి సైడ్ అయినా మళ్ళీ వచ్చాం. మనం గెలిచినాం కాబట్టి మనం ఆ ఊరికి సర్పంచ్, అంటే ఊరి ప్రజలందరికీ మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి. మనం వీడు మనోడు కాదు, వీడు మనోడు, వీడు పగోడు అని పెట్టుకుంటే ఏంటంటే ఎప్పటికీ నాయకులకు ఎదగలేరు.